ప్రముఖ ప్రైవేటు క్యాబ్ సేవల సంస్థలైన ఓలా, ఊబర్లకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి తన సొంత క్యాబ్ సర్వీస్ యాప్ భారత్ టాక్సీని ప్రారంభించనుంది. ప్రస్తుతం ప్రైవేటు క్యాబ్ సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు, అలాగే క్యాన్సిలేషన్ సమస్యలు, సర్జ్ ప్రైసింగ్, అలాగే వాటి నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సురక్షిత ప్రజారవాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకి భారత్ టాక్సీ అనే పేరుతో ఒక యాప్ తీసుకురాబోతుంది. దీని ఉద్దేశం ప్రథమంగా జనరల్గా మనం ఎక్కువగా ఓలా, ఊబర్ అలాంటి ర్యాపిడో లాంటివి వాడుతూ ఉంటాం. అంటే బయటికి ప్రయాణం కోసం వాడుతూ ఉంటాం. సో వాటికి ప్రైవేట్ క్యాబ్ సంస్థలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా సేఫ్గా ప్రయాణికుడు ఇంటికి చేరేలా, కాస్తంత ఒక నామినల్ ప్రైసెస్లో ఇంటికి వెళ్ళే ఛార్జీ జరిగేలాగా ఉండేలాగా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ యాప్ భారత్ యాప్ టాక్సీ. ఇది జనవరి 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. అంటే మనం జనరల్గా ఓలా, ఊబర్లు, ర్యాపిడోలు ఇలాంటి బుక్ చేసుకునేటప్పుడు జనరల్గా హై ఛార్జెస్, లేదంటే క్యాన్సిలేషన్ సమస్యలు, లేదంటేనేమో డిమాండ్ బట్టి సర్జ్ ప్రైసింగ్ ఉంటుంది. అంటే సడన్గా రేట్లు పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ భారత్ యాప్ ట్యాక్సీని తీసుకురావడం జరిగింది. సో ఇది జనవరి 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో దీని మానిటర్ మొత్తం కూడా నేరుగా ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వ అండర్లోనే ఇదంతా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. మనకి మనుషుల యొక్క యూసేజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ దానికి అఫ్కోర్స్ ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, వీటి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వాటికి క్యాబ్స్ దొరకపోవడం కావచ్చు, బిజీగా ఉండటం కావచ్చు, క్యాన్సిల్ అవ్వడం కావచ్చు, ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇది తీసుకురావడం వల్ల ఖచ్చితంగా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నామినల్ ప్రైసెస్లో ట్రావెల్ చేయడం కావచ్చు, సేఫ్గా ఇంటికి వెళ్ళటం కావచ్చు, ఇటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఈ భారత్ యాప్ ట్యాక్స్ అనేది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేశారు. 50,000 మంది డ్రైవర్లు కూడా ఆల్రెడీ ఈ యాప్లో లాగిన్ అయినట్టుగా తెలుస్తుంది. సో వన్స్ స్టార్ట్ అయిందంటే ఇక వీటికి ధీటుగా ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఓలా, ఊబర్ లాంటివి వాటికి ధీటుగా ఈ భారత్ యాప్ ట్యాక్సీ కూడా రన్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా వెల్కమింగ్ ఫ్యాక్టర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచన ఎవరు చేసినప్పుడు కూడా కొంత ప్రజా ప్రయోజనాలన్నీ కూడా మ్యాక్సిమం వారికి రీచ్ అయ్యేలాగా, ప్రజల సౌకర్యార్థం ఉండేలాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాస్పెక్ట్లో వీళ్ళు తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఐడియా మాత్రం ఖచ్చితంగా షోర్ షార్ట్గా చాలా బాగుందనేది అయితే ఒపీనియన్ వస్తూ ఉంది. ఇప్పటికే దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. 56,000 మంది డ్రైవర్లు ఇప్పటికీ లాగిన్ అయ్యారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది. సో అక్కడ నెక్స్ట్ ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి, వన్స్ అమలైన తర్వాత ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, క్యాబ్ ఓలా కావచ్చు, లేదంటే ఊబర్కి ఏ విధంగా ప్రైస్ ఉంటాయి, వీటికి ఎలా ఉంటుంది అనే ఒక కంపాటబిలిటీ కూడా చూసుకుని దాన్ని బట్టి ప్రయాణికులు ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.